అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో చోటు చేసుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా పత్తి పంట, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయని, ఒక ఎకరానికి 40 నుండి 50 వేల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అంది వచ్చిన పంట అనుకోకుండా కురిసిన అకాల వర్షాల వల్ల మొత్తం పంట చేజారిపోయిందని, సీఎం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండి ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు ఆవేదనతో మొరపెట్టుకున్నారు. చూడలేం మేము. ఇది ఎక్కడ సీడ్ ఫాల్ట్ అయిందా, మరి వర్షాలకా ఏంది అర్థమైతలేదు. నేను 12 ఎకరాలు పత్తి వేసినాము. మొత్తం కౌలు భూమి. తీవ్ర నష్టమైంది. లాస్ ఏమి లేదు, అసలు ఏం చేయాలి, అంతా లాస్ట్‌కి వచ్చేసింది. పెట్టుబడి ఇప్పుడు ఒక్క రూపాయి పెట్టేది లేదు. పత్తి తెంపేదే ఉంది. సరే ఇట్లా లాస్ అయిపోయింది ఇది లాస్ట్ మూమెంట్‌లో. ఫస్ట్ అయితేనన్నా కొంచెం పెట్టుబడి పైసలన్నా మిగులుతుండే. అవి లేవు, ఇవి లేవు, మొత్తం లాస్ అయింది. మీరు 12 ఎకరాలు వేసుకుంది మొత్తం కౌలు భూమి అది? అవును, కౌలు భూమి. ఎంత ఎకరా ఎట్లా అండి? ఒక ఎకరా 15,000 కౌలు? 15,000 ఎకరాకు కౌలు. ఆ లెక్కల కట్టి చేసినాము. ఇప్పుడు పెట్టుబడి 2 లక్షలు అయింది, కౌలు 2 లక్షలు. మొత్తం ఏం వచ్చేటట్టు లేదు, పరిస్థితి ఆగం ఉంది. అంటే మాకు ఇలాంటి వర్షం పడి ఎప్పుడు ఇలాంటి వర్షం పడ్డప్పుడు నష్టాలు జరగలేవు. ఇప్పుడు ఎందుకో మన వర్షం ప్రభావమా, మందులదా, విత్తనం ఫాల్టా, ఎందుకో సార్ మాకు 5 ఎకరాలు మాకు రేవంత్ విత్తులు పెట్టినాము. 5 ఎకరాలకు ఇదే స్థితి ఉన్నది. మొత్తం సగం 25-30% చెరువులో కాలిపోయినాయి. ఇప్పటి వరకు ఇలాంటి కాలేకు కూడా గత 20 సంవత్సరాలతో మేము వ్యవసాయం చేస్తున్నాము. ఎప్పుడు ఇలాంటి సమస్య కాలేదు. ఎందుకైంది వర్షం ప్రభావమా, విత్తనం ఫాల్టా ఏందో సార్ మాకు తెలియదు. మొత్తం ఘోరం ఉంది. మేము ఎకరాకి సార్ ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి? ప్రభుత్వం నుంచి మీరు మేము డిమాండ్ అంటే ఎకరాకి 30,000 వరకు ఖర్చు వచ్చింది మాకు. ఇప్పుడు అవి కూడా వచ్చేటట్లేవు మాకు. గవర్నమెంట్ ఇవి అన్ని విధాలుగా చూసి మాకేమైనా సహకరిస్తుందని చెప్పింది. 10 ఎకరాలు భూమి వేసుకున్నాను కౌలుకి. దాంట్లో మా సొంత భూమి 4 ఎకరాలు. దాని తర్వాత నేను పత్తి వేసిన 8 ఎకరాలు. ఇంకా ఈ దాదాపు ఈ ఆకాశ వర్షాల గురించి ఒక 4 ఎకరాలు పత్తి మొత్తం పడిపోయింది.